వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఎస్ఎస్సి నుండి వరుసగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుందండి. రీసెంట్గా ఎస్ఎస్సి ఫేజ్ 12 నోటిఫికేషన్ రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనకి ఎస్ఎస్సి సిపిఓ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడాను ఈ కొద్ది రోజులు కొంచెం కష్టపడితే మీకు వరుసగా నోటిఫికేషన్లు ఉన్నాయండి. ఇప్పుడు మనకి ఎస్ఎస్సి ఫేజ్ 12 వచ్చింది, ఎస్ఎస్సి సిపిఓ వచ్చింది, నెక్స్ట్ మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ వస్తుంది, సిహెచ్ఎస్ఎల్ వస్తుంది, సిజిఎల్ వస్తుంది. ఇప్పుడు నుండి మొదలు పెడితే ఎస్ఎస్సిలో జాబ్ కొట్టడం అనేది ఈ సంవత్సరం అనేది సాధ్యం అవుతుంది. ఖచ్చితంగా మీకు ప్రతి అప్డేట్ అనేది మన ఛానల్లో, ఎస్పెషల్లీ మన ఛానల్లో మనకి ఎస్ఎస్సికి సంబంధించి ఎవ్రీ అప్డేట్ అనేది మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు ప్లేలిస్ట్లో కానీ మనం కంప్లీట్గా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. అది ఈరోజు చూసినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్, మనకి సిపిఓ అంటారండి, లేదా సింపుల్గా ఢిల్లీ పోలీస్. ఈ రెండు పోస్టులు కూడా కలిసి ఉంటాయండి, ఢిల్లీ పోలీసు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సు. డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్, మనకి అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే March 4 అంటే నిన్న నుండి స్టార్ట్ అయ్యిందండి. మనకి ఎండింగ్ డేట్ ఎప్పుడంటే March 28 అండి, అంటే మనకి రేపు ఎండ్ అవుతుంది, March 28న ఎండ్ అవుతుందండి. ఎవరు కూడా లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు. ఎందుకు అంటే రీసెంట్గా ఎస్ఎస్సి వెబ్సైట్ అనేది చేంజ్ చేయడం జరిగింది. మనకి అంతవరకు SSC.nic.in అనేది వెబ్సైట్ ఉండేది. ఇప్పుడు రీసెంట్గా వెండర్ మారడం వల్ల SSC.government.in వెబ్సైట్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అన్నీ కొంచెం టైం టేకింగ్, కాబట్టి మీరు తొందరగానే అప్లై చేసుకోండి. వీలుంటే ఈరోజే అప్లై చేసుకోండి. ఇక లాస్ట్ డేట్ ఎప్పుడంటే March 28. మీకు ఏమైనా కరెక్షన్స్ చేసుకోవడానికి ఎప్పుడు డేట్ ఇవ్వడం జరిగిందంటే 13th ఇవ్వడం జరిగిందండి. 30 నుండి 31, అంటే ఓన్లీ 1 డే ఇవ్వడం అయితే జరిగింది. ఇక దీని యొక్క ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉందంటే 9th, 10th, 13th మే ఎగ్జామ్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. May 9th, May 10th, May 13th. అదే చూసినట్లయితే May 6th, 8th ఎస్ఎస్సి ఫేజ్ 12 అండి. అంటే కంప్లీట్గా మనం మేలో కంప్లీట్గా ఎగ్జామ్స్ ఉంటున్నాయండి. ఇక ఎవరు ఎలిజిబుల్ అని చూసినట్లయితే మనకి ఇండివిజువల్గా కంప్లీట్గా చెప్తాను చూడండి. ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ జీడీ ఇన్ సిఐఎఫ్ఎస్, ఇది మనకి ఏంటంటే గ్రూప్ బి పోస్ట్ అండి. 35,400 నుండి 1,12,400 రూపీస్ శాలరీ వస్తుందండి. లెవెల్ 6 పోస్ట్, ఎస్ఎస్సిలో వన్ ఆఫ్ ది బెస్ట్ పోస్ట్ మనకి ఇక్కడ చూడండి, లెవెల్ 6 పోస్ట్ అండి, నాన్ గెజిటెడ్. అదే సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ చూసినట్లయితే మేలు ఫిమేలు, ద పోస్ట్ క్యారీస్ పే స్కేల్ ఆఫ్ లెవెల్ 6 35,400 నుండి 1,12,400 అండి. శాలరీస్ చూసినట్లయితే భారీ శాలరీస్ ఉన్నాయండి. మీరు జాయిన్ అవ్వగానే స్టార్టింగ్ శాలరీ 50,000 శాలరీతో, అంటే ఎలివెన్సెస్ అన్నీ కలుపుకొని 50,000 శాలరీ అంటే మీరే చూసుకోండి ఏ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలో. తర్వాత చూడండి, ఇక్కడ వేకెన్సీస్ చూసినట్లయితే అన్రిజర్వ్డ్ 45, ఓబీసీ 24, ఎస్సీ 13, ఎస్టీ 7, ఈడబ్ల్యూఎస్ 12. ఓవరాల్గా చూసినట్లయితే ఓపెన్లో ఎన్ని ఉన్నాయంటే 101 ఉన్నాయండి. అదే ఎక్స్ సర్వీస్ మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయైతే 7 పోస్టులు ఉన్నాయండి. స్పెషల్ కేటగిరీ ఎన్ని అంటే 5 పోస్టులు అండి. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి 12 పోస్టులు అండి. టోటల్ ఏంటంటే 125 పోస్టులు ఉన్నాయండి. ఓవరాల్గా 125 ఏంటి, సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఢిల్లీ పోలీస్ మేల్ క్యాండిడేట్స్కి. అదే సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్ చూసినట్లయితే 61 ఫిమేల్ పోస్టులు ఉన్నాయండి. 61 ఫిమేల్ పోస్టులు. అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ జీడీ సిఐఎఫ్ఎఫ్స్లో చూసినట్లయితే బీఎస్ఎఫ్, సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్. ఇలాగ ఓవరాల్గా మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే బీఎస్ఎఫ్లో 892 పోస్టులు ఉన్నాయండి. అదే సిఎస్ఎఫ్లో 1,597 పోస్టులు ఉన్నాయి. సిఆర్పిఎఫ్లో 1,172 పోస్టులు ఉన్నాయి. ఐటీబీపీలో 278 పోస్టులు ఉన్నాయి. ఎస్ఎస్బిలో 62 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా చూసినట్లయితే 4,001 పోస్టులు ఉన్నాయండి మొత్తం ఓవరాల్గా. అదే ఈఎస్ఎం 10% కేటగిరీ, అదే ఎక్స్ సర్వీస్ మనం చూసినట్లయితే 401 పోస్టులు ఉన్నాయండి. ఇది మనకి ఎస్ఎస్సి సబ్ ఇన్స్పెక్టర్ జీడీ ఇన్ సిఐఎఫ్ఎఫ్స్ అండి. ఎవరు కూడా ఈ అవకాశాన్ని వదిలిపెట్టుకోవద్దు. ఖచ్చితంగా జాబ్ సాధించే మంచి అవకాశం ఇది. నెక్స్ట్ మీకు ఫీజు అనేది 100 రూపీస్ ఫీజు ఉంటుందండి. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే యాజ్ ఆన్ August 1, 2024 కల్లా మీరేంటంటే మీకు ఏముండాలంటే 20 to 25 ఇయర్స్ మిడిల్లో ఉండాలండి.
క్లియర్గా చూడండి. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ బోర్న్ నాట్ ఎర్లియర్ దాన్ 8/2/2099 అంటే 99 ఆగస్టు 2కు ముందు వాళ్ళు జన్మించకూడదు. 2004 వరకు అంతే, 2004 తర్వాత జన్మించకూడదు. ఈ మిడిల్లోనే ఉండాలండి. 20 to 25 ఇయర్స్లో ఈ ఏజ్లోనే ఉండాలి. తర్వాత ఎస్సీ ఎస్టీకి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అండి. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years ఆఫ్టర్ డిడక్షన్ అండి. ఇక మనకి ఇది ఓవరాల్గా కంప్లీట్ నోటిఫికేషన్ అనేది నేను కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు క్లియర్ కట్గా చూసి ఎక్స్ప్లెయిన్ చేసుకోండి. దీనికి అప్లై చేసుకోండి. దీని యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే బ్యాచిలర్ డిగ్రీ అండి. డిగ్రీతోనే మీకు ఈ ఎస్ఏ పోస్టులకని మీరు ఎలిజిబుల్ అవుతారండి. అది కూడా చూడండి, August 1, 2024 కల్లా మీకు ఏమవ్వాలి, సర్టిఫికేట్లు మీరు పాస్ అయిపోయి ఉండాలండి. హవెవర్ బ్యాచిలర్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ కెన్ ఆల్సో అప్లై. హవెవర్ దే మస్ట్ ప్రాసెస్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఆన్ ఆర్ బిఫోర్ ద కట్ ఆఫ్ డేట్. యాక్చువల్గా మనకి కట్ ఆఫ్ డేట్ ఇవ్వడం జరిగింది, అప్పటికల్లా మీకు డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఉండాలండి. ఇది మనకి నోటిఫికేషన్ అండి. ఎలా ఇదండి, ఇక్కడ వెబ్సైట్ నేమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు అప్లై చేసుకోండి. క్లిక్ చేసుకొని చూడండి. ఎగ్జామినేషన్ ఫీజు చూసినట్లయితే 100 rupees ఫీజు. ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫీజు అనేది ఉండదండి, నో ఫీజు అండి. ఇక్కడ మనకి సెంటర్స్ అనేవి లోకల్ సెంటర్స్ అండి. ఎవరైతే మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో వాళ్ళందరికీ విశాఖపట్నం, నెక్స్ట్ విజయవాడ, విజయనగరం, సో మెనీ సెంటర్స్ ఉన్నాయండి. మన లోకల్ సెంటర్స్ అని మీరు ఆప్ట్ స్టేట్స్ అంటే మీకు దగ్గరలో ఉన్న సెంటర్ని ఆప్ట్ చేసుకుంటే మీకు దగ్గరలో ఉన్న సెంటర్ అయితే వస్తుందండి. మనం అందరూ కూడాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి ఈ రీజియన్లో ఉన్న వాళ్ళందరూ కూడాను సదరన్ రీజియన్లోకి వస్తారండి, సదరన్ జోన్లోకి వస్తారు. సదరన్ జోన్లో చూసినట్లయితే మీకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి వీళ్ళందరూ కూడా సదరన్ జోన్లోకి వస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవ్వండి. రాజమండ్రి, కర్నూలు, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం, చెన్నై, కోయంబత్తూరు, ఇవన్నీ కంప్లీట్గా హైదరాబాదు, వరంగల్, కరీంనగర్ ఇవి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అండి. దీని యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయండి, 50 questions ఉంటాయండి. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 50 questions ఉంటాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 questions ఉంటాయి. ఇంగ్లీష్ 50 questions ఉంటాయి. ఓవరాల్గా మనకి 1, 2, 3, 450 మనకి 200 questions ఉంటుందండి. 200 మార్క్స్కి ఉంటుందండి. ఎగ్జామినేషన్ డ్యూరేషన్ 2 hours టైం ఉంటుందండి. అంతా ఆబ్జెక్టివ్ టైప్ అండి. పేపర్ 2 చూసినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్స్, ఇక్కడ మాత్రం కాంప్రిహెన్స్ అండి. ఇక్కడ మాత్రం డిస్క్రిప్టివ్ ఉంటుందండి. 200 మార్క్స్కి 2 hours టైం ఇస్తారండి. 0.25 అనేది నెగిటివ్ మార్కింగ్ అండి. 1/4 అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఎన్సీసీ ఉన్నారో వాళ్ళకి 10% బోనస్ ఇస్తారండి. నెక్స్ట్ ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే 6 marks ఇస్తారండి. ఎన్సీసీ ఏ ఉంటే 4 marks ఇస్తారండి. ఇక సిలబస్ చూసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రిహెన్స్. నేను ప్రతిదానికి కంప్లీట్గా 1 by 1 షార్ట్ ఫార్మేట్లో వీడియోస్ అనేది నేను చేసి మీకు అప్లోడ్ చేస్తానండి. మీకు ప్రతిదీ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి బాధ్యత నాదండి. మీరు డైలీగా మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు ఎస్ఎస్సి సిపిఓ ప్రతి అప్డేట్ అనేది నా ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.